ఇరాన్ విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. టెహ్రాన్ పై మళ్లీ సైనిక చర్యకు దిగితే డేంజర్ సిట్యుయేషన్ ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు. కాల్పుల విరమణ పొడిగించాలన్న ట్రంప్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే దాడులకు దిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. పశ్చిమాసియాతో సహా మొత్తం అంతర్జాతీయ సమాజం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పుతిన్ సీరియస్ గా స్పందించారు. ఇరాన్తో ఉద్రిక్తతలు ముగించేందుకు సాధ్యమయ్యే దౌత్య ప్రయత్నాలకు రష్యా సిద్ధంగా ఉందని ఆయన ట్రంప్తో అన్నారు. ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఇరు దేశాధినేతలు గంటన్నరకు పైగా ఫోన్లో మాట్లాడుకున్నారు. సరిహద్దు వెంబడి పరిస్థితుల గురించి ఇరు దేశాల నేతలు చర్చించుకున్నారు. ఇరాన్ దగ్గరున్న శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించి మాట్లాడుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ నిల్వలను తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పుతిన్ పేర్కొన్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో త్వరలో ఉక్రెయిన్ కాల్పుల విరమణకు అవకాశం ఉందని సంకేతాలిచ్చారు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడొచ్చని ట్రంప్ తెలిపారు.